ఎలక్ట్రానిక్ డిస్ప్లేస్మెంట్స్. సో ఎలక్ట్రానిక్ డిస్ప్లేస్మెంట్ ఏంటి? సో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ వన్ పార్ట్ ఆఫ్ మాలిక్యూల్ టు అనదర్ పార్ట్ త్రూ కోవలెంట్ బాండ్. కోవలెంట్ బాండ్ నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి డిస్ప్లేస్ అవుతున్నాయి, అంటే మైగ్రేట్ అవుతున్నాయి. ఎక్కడి నుంచి? త్రూ కోవలెంట్ బాండ్. సో ఒక బాండ్ నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతుంటాయి. డిస్ప్లేస్మెంట్ అంటే మూవ్ అవడం. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ వన్ పార్ట్ ఆఫ్ మాలిక్యూల్ టు అనదర్ పార్ట్ త్రూ కోవలెంట్ బాండ్. ఒక మాలిక్యూల్లో ఒక పార్ట్ నుంచి ఇంకో పార్ట్కి ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతుంటాయి. దేని నుంచి? కోవలెంట్ బాండ్ నుంచి. సో దీస్ ఆర్ టూ టైప్స్: టెంపరరీ ఎఫెక్ట్, పర్మనెంట్ ఎఫెక్ట్. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టేక్స్ ప్లేస్ ఇన్ ఏ మాలిక్యూల్ బై యూజింగ్ రియేజెంట్. ఈ ఎలక్ట్రాన్స్ ఎలా డిస్ప్లేస్ అవుతాయి? టెంపరరీ ఎఫెక్ట్ అంటే, సో ఈ డిస్ప్లేస్మెంట్ అంటేనే మూవ్ అవ్వడం. సో ఒక మాలిక్యూల్లో ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతాయి బై యూజింగ్ రియేజెంట్. ఇక్కడ టెంపరరీ ఎఫెక్ట్ రియేజెంట్ని యూజ్ చేసి మూవ్ అవుతాయి. పర్మనెంట్ ఎఫెక్ట్లో వితౌట్ రియేజెంట్. సో ఇక్కడ రియేజెంట్ లేకుండానే ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతుంటాయి. టెంపరరీ ఎఫెక్ట్ ఎన్ని ఉన్నాయి? ఇండక్టోమెరిక్ ఎఫెక్ట్, ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్. సో టెంపరరీ ఎఫెక్ట్స్ ఆర్ టూ టైప్స్: ఇండక్టోమెరిక్ ఎఫెక్ట్, ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్. సో పర్మనెంట్ ఎఫెక్ట్ అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టేక్స్ ప్లేస్ ఇన్ ఏ మాలిక్యూల్ వితౌట్ రియేజెంట్. ఎలక్ట్రాన్స్ అనేవి ఒక మాలిక్యూల్లో ఒక పార్ట్ నుంచి ఇంకో పార్ట్కి మూవ్ అవుతాయి వితౌట్ రియేజెంట్, వితౌట్ యూజింగ్ రియేజెంట్. సో రియేజెంట్ని యూజ్ చేయకుండానే ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతుంటాయి. సో దీస్ పర్మనెంట్ ఎఫెక్ట్ ఆర్ త్రీ టైప్స్: ఇండక్టివ్ ఎఫెక్ట్, మీసోమెరిక్ ఎఫెక్ట్, హైపర్ కాంజుగేషన్. సో పర్మనెంట్ ఎఫెక్ట్ 3 ఉన్నాయి, టెంపరరీ ఎఫెక్ట్ 2 ఉన్నాయి. సో పర్మనెంట్ ఎఫెక్ట్, ఇండక్టివ్, మీసోమెరిక్ అండ్ హైపర్ కాంజుగేషన్. సో ఇవన్నీ ముందు క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం.